అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభం. నేడు 2026 సంవత్సరము మే మాసము 1వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము ఆయన జయమునిచ్చును. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనమందు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. ఇజ్రాయేలీలు ఐగుప్తునందు 430 సంవత్సరములు బానిసలై ఉండేను. యుద్ధము చేయటకై వారికి ఆయుధములు లేకుండేను. ఫరోనైనను అతని సైన్యమునైనను ఎదిరించి నిలబట్టుకు వారికి బలమునైనను లేక సామర్థ్యమైనను లేకుండేను. వారు ఎట్టి పని చేయకున్నట్లు భయంకరమైన బానిసత్వం నందు దయనీయమైన పరిస్థితిలో బంధించబడి ఉండేరు. ఫరోకైతే ఒకవైపున బలమైన సైన్యము, మరోవైపున ఆయనకు ఆలోచన చెప్పు అత్యధికమైన మాంత్రికులు. నిజానికి చెప్పాలంటే ఇజ్రాయేలీలు ఫరోను ఎదిరించను లేరు, తిరగబడి యుద్ధము చెయ్యను లేరు. అయితే ప్రభు వారికి విజయమును ఇచ్చుటకు సంకల్పించారు. అవును, ఐగుప్తు నుండి వారు విడిపించబట్టుకు దేవుని యొక్క ఆయుధముగా వారికి ఇవ్వబడినది పస్కా యొక్క గొర్రెపిల్ల. ఆ ఆయుధము 2 కార్యములను సంపూర్తి చేసేది. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తమును ఏ ఇజ్రాయేల్ ఇంటిపై అయితే వ్రాయబడినో ఆ కుటుంబమును తప్పించబడి కాపాడబడిను. సంహారపు దూత అట్టి ఇంట ప్రవేశించలేక పోయాను. ఏ గృహములకైతే పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము వ్రాయబడినో ఆ ఇంట మనుషుల్లోనూ జంతువుల్లోనూ తొలుచూలు సంతానము సంహరింపబడేది. అలాగున పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం వలన రక్షించుట మాత్రము గాక జయించుటకు శక్తివంతమైన ఆయుధముగా మారాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. నేడు మిమ్ములను ఎదిరించు ఫరో వంటి వారు ఎవరు? మిమ్ములను ఎదిరించుచున్న దుర్మార్గులు ఎవరు? మీకు వ్యతిరేకముగా మాంత్రిక శక్తులను ప్రయోగించువారు ఎవరు? ఒక పని చెయ్యండి, కల్వరి శిలువలో చిందించబడిన యేసుని రక్తమును గట్టిగా పట్టుకొనుడి. యేసు రక్తము నాకు విజయమును ఇచ్చుచున్నది అని మీ శత్రులపై విశ్వాసపు ఒప్పుకోలు చేయుడి. మీకు వ్యతిరేకముగా ఉన్న ప్రతి పరిస్థితుల మీదను శక్తివంతమైన రక్తమును అగ్నివలే వాడుడి. బంధకములన్నీ తెగిపోవును, ప్రతి ఆటంకములను మాయమగును. ఏ ఒక్కరును ఎదిరించి నిలవలేని శక్తితోనూ అధికారంతోనూ ప్రభువు మిమ్ములను నింపును. గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా ఇజ్రాయేలు అందరూ బానిసత్వం నుండి విడిపించబట మాత్రము గాక వెండి బంగారములతోనూ గొప్ప సంతోషంతోనూ ఐగుప్తు నుండి బయటికి వచ్చిరి. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము చేత 430 సంవత్సరాల బానిసత్వం నుండి ఒకే దినమున బయటకు వచ్చిరి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తన రక్తం చేత మీ యొక్క పాపపూరితమైన అలవాట్లన్నిటినీ ప్రతి బంధకం నుండి మిమ్మలను విడిపించు. నేటి ధ్యానమునికై దేవుని కృప మహేదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 1 రాజుల గ్రంథము 10 మరియు 11 అధ్యాయము, సాయంత్రం లూకాసు వార్త 21వ అధ్యాయం 20 మొదలుకొని 38 వచనం. ప్రభు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.